భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పిన ఒక సంఘటన జలియన్ వాలాబాగ్ మారణకాండ. ఇది కేవలం ఒక విషాదమే కాదు, బ్రిటిష్ పాలన మీద భారతీయులకున్న నమ్మకాన్ని పూర్తిగా చెరిపేసి స్వాతంత్ర్య కాంక్షను మరింత రగిలించిన ఒక కీలక ఘట్టం. సరిగ్గా ఏప్రిల్ 13, 1919 ఆ రోజు జలియన్ వాలాబాగ్లో కేవలం 10 నిమిషాల్లో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. అసలు ఆ 10 నిమిషాల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ రోజు వైశాఖి పండుగ. అంటే పంజాబ్లో ఇది ఒక పెద్ద పంటల పండుగన్నమాట. అందుకే వేలాది మంది ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్లతో సహా జలియన్ వాలాబాగ్ అనే ఒక పెద్ద మైదానంలో సమావేశమయ్యారు. ఇక్కడ అసలు విషాదమేంటంటే, ఆ జలియన్ వాలాబాగ్ నిర్మాణమే దానికి ఒక కారణం. అది దాదాపు 6-7 ఎకరాల స్థలం. కాని చుట్టూ ఎత్తైన గోడలున్నాయి. బయటకు వెళ్లడానికున్న దారులు కూడా చాలా ఇరుకుగా ఉండేవి. కొన్నింటికైతే తాళాలు వేసి ఉన్నాయి. అంటే అదొక రకంగా ఒక ఉచ్చులా మారిపోయిందన్నమాట. ప్రజలు తప్పించుకోవడానికి మార్గమే లేకుండా పోయింది. ఇక దాడి జరిగిన తీరు చూస్తే ఎంత పక్కాగా, క్రూరంగా ప్లాన్ చేశారో అర్థమవుతోంది. ముందుగా సైనికులు వచ్చి ప్రధాన ద్వారాన్ని మూసేశారు. తర్వాత జనరల్ డయ్యర్ ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరపమని ఆర్డర్ ఇచ్చేశాడు. అంతే, 10 నిమిషాల పాటు ఆగకుండా కాల్పులు. జనం ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది. 1750 ఈ నంబరేంటో తెలుసా? ఆ రోజు నిరాయుధులైన ప్రజలపై సైనికులు పేల్చిన దూటాల సంఖ్య. వాళ్ల దగ్గరున్న మందుగుండు సామాగ్రి దాదాపు అయిపోయేంత వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. ఊహించుకోండి. సరే, ఇంత పెద్ద విషాదం జరగడానికి అసలు కారణమేంటి? అంత ఉద్రిక్తత ఎందుకు పెరిగింది? దాని వెనుకున్నది ఒకే ఒక్క నల్ల చట్టం. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రౌలట్ చట్టం అనేది చాలా కఠినమైనది. దీని ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమానం వస్తే చాలు, ఎవరినైనా సరే విచారణ లేకుండా 2 ఏళ్ల వరకు జైల్లో పెట్టొచ్చు. అంటే ఇది ప్రాథమిక పౌర హక్కులకే గొడ్డలిపెట్టులాంటిది. అందుకే భారతీయులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. స్వయంగా మహాత్మాగాంధీనే దీన్ని ఒక నల్ల చట్టం అని పిలిచారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. గాంధీగారు మొట్టమొదటిసారి అఖిల భారత స్థాయిలో ఒక ప్రజానిరసనకు పిలుపునిచ్చింది కూడా ఈ చట్టానికి వ్యతిరేకంగానే. పరిస్థితులు చాలా వేగంగా చెయ్యి దాటిపోయాయి. చూడండి, మార్చ్ 1919లో రౌలట్ చట్టం వచ్చింది. ఏప్రిల్ 6న దేశవ్యాప్తంగా హర్తాల్ జరిగింది. ఇక ఏప్రిల్ 10న అమృత్సర్లో అందరికీ ఇష్టమైన 2 నాయకులను, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్ను అరెస్ట్ చేయడంతో అక్కడి ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ సైనిక కమాండర్, అతని ఆలోచనా విధానం ఎలా ఉంది? అదేంటో చూద్దాం. నిరసనల్ని అణచివేయడానికి నగర బాధ్యతల్ని బ్రిగేడియర్ జనరల్ రెజినల్డ్ డయ్యర్కు అప్పగించారు. ఈయనే జలియన్ వాలాబాగ్ మారణకాండకు కారణమైన అధికారి. డయ్యర్ ఏమనుకున్నాడో అతని మాటల్లోనే వింటే మనకు అర్థమవుతుందే. నా ఉద్దేశ్యం అక్కడున్న జనాల్ని చెదరగొట్టడం కాదు, వాళ్లు మా మాట విననందుకు భారతీయుల్ని శిక్షించడం అని అన్నాడు. అంటే ఇది గుంపును కంట్రోల్ చేయడం కాదు, భయపెట్టడానికి, ఒక నైతిక గుణపాఠం నేర్పడానికి చేసిన పని. ఇది కేవలం డయ్యర్ ఒక్కడు తీసుకున్న నిర్ణయం కాదు. అతని చర్యలను అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్, అంటే ఆ రాష్ట్రానికి అత్యున్నత బ్రిటిష్ అధికారి అయిన సర్ మైకేల్ ఓడ్వయర్ కూడా పూర్తిగా సమర్థించాడు. మరి ఇంతటి దారుణం జరిగిన తర్వాత ఏం జరిగింది? బ్రిటిష్ ప్రభుత్వం ఎలా స్పందించింది? న్యాయం జరిగిందా? ఒకసారి చూద్దాం. మరణాల సంఖ్య విషయంలో కూడా పెద్ద వివాదం నడిచింది. బ్రిటిష్ వాళ్ల అధికారిక లెక్కల ప్రకారం 379 మంది చనిపోయారు. కాని భారత జాతీయ కాంగ్రెస్ అంచనా ప్రకారం ఆ సంఖ్య 1000కి పైనే. ఈ తేడానే అప్పటి అపనమ్మకాన్ని ఇంకా పెంచింది. విచారణ కోసం బ్రిటిష్ వాళ్లు హంటర్ కమిషన్ను వేశారు. ఆ కమిషన్ డయ్యర్ చేసింది తీవ్రమైన పొరపాటు అని చెప్పింది. అతని చర్యలు అమానవీయమని కూడా ఖండించింది. అంతా బాగానే ఉంది కాని చివరికి అతని మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పలేదు. కేవలం ఉద్యోగం నుంచి తీసేసి రాజీనామా చేయించి పంపించారు, అంతే. సరే, ప్రభుత్వం నుంచి న్యాయం జరగలేదు. కాని ఈ సంఘటన దేశ ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపింది? వాళ్లు ఎలా స్పందించారు? నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ తన ఆవేదనను ఇలా వ్యక్తం చేశారు. బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన నైట్హుడ్ బిరుదును వెనక్కి ఇచ్చేస్తూ,
ఇంతటి అవమానం జరుగుతున్నప్పుడు ఈ గౌరవ చిహ్నాలు మా సిగ్గుని ఇంకా పెంచుతున్నాయి అని రాశారు. ఆ మాటలు దేశవ్యాప్తంగా మేధావుల్లో ఎంతటి ఆగ్రహముందో తెలియజేశాయి. ఇది నిజంగా ఒక టర్నింగ్ పాయింట్. మహాత్మాగాంధీ తన కైజరే హింద్ పథకాన్ని వెనక్కిచ్చేశారు. సర్ శంకరన్ నాయర్ ఏకంగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కే రాజీనామా చేసేశారు. ఈ మారణకాండ తర్వాతే సహాయ నిరాకరణ ఉద్యమం ఊపందుకుంది. అంతేకాదు, భగత్ సింగ్ లాంటి ఎందరో యువ విప్లవకారులకు ఈ సంఘటనే స్ఫూర్తినిచ్చింది. బ్రిటిష్ వాళ్ళ న్యాయం మీదున్న నమ్మకం పూర్తిగా పోయింది. ఈ సంఘటన దేశ చరిత్రపై ఒక మాయని గాయాన్ని మిగిల్చింది. ఆ గాయం ఎంత లోతైనదో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏప్రిల్ 13, 1919న మారణకాండ జరిగింది. కాని ఆ కథ అక్కడితో ముగిలేదు. సరిగ్గా 21 సంవత్సరాల తర్వాత మార్చి 13, 1940న ఆ మారణకాండ నుంచి ప్రాణాలతో బయటపడిన ఉధమ్ సింగ్ లండన్ వెళ్లి అప్పుడు డయర్ను సమర్థించిన మైకేల్ ఓడ్వైర్ను హత్యచేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. అంటే ఆ గాయం దశాబ్దాలపాటు రగులుతూనే ఉందన్నమాట. ఈరోజు కూడా మనం అమృత్సర్లోని జలియన్వాలా బాగ్కి వెళ్తే అది ఒక జాతీయ స్మారక చిహ్నంగా మనకు కనిపిస్తోంది. అక్కడి గోడల మీద ఆనాటి తూటాల గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి, ఆనాటి క్రూరత్వానికి సాక్ష్యంగా నిలుస్తూ. చివరగా ఒక్క ప్రశ్న. ఒక్కరోజు జరిగిన ఒక దారుణమైన సంఘటన, ఒక నిరసనను ఏకంగా ఒక స్వాతంత్ర్య విప్లవంగా ఎలా మార్చగలుగుతుంది? జలియన్వాలాబాగ్ మారణకాండ కేవలం ఒక విషాదం కాదు, అది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక మలుపుకు కారణమైన ఉత్ప్రేరకం.